శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి, గాలి వలె వ్యాపించి, భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులుగాని, పూజ్యులుగాని, పవిత్రులుగాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి, స్థితి, లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు, కలిమిలేములు, ఘనాధికములు, బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మినవారు నశించరు. నిన్ను ధ్యానించువారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచు వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును, పాపములయందును, హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ ఉమ్రాలి షా స్వామి రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథము నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. మాటలలోన ఈ మరుగు మాటలు చెప్పుట కష్టము, ఇంద్రియారాటము మానసిక రంధ్రమధో ముఖముందునున్నది. ఆ బాటను నొష్టనే స్వర్గము దాకను పోవచ్చు. అచోట సుషుమ్నలో వెలుగు చూచు చూడుము నిన్ను ఈశ్వరం. మాటలెప్పుడు పై పై విషయాలే చెబుతాయి, లోపల విషయాలు బయట పెట్టలేవు. ఆ పని చేయగలిగింది మౌనమొక్కటి. కాబట్టి ఇంద్రియాల మీది ఆరాటం, వాటితో పోరాటం రెండూ మాని మనస్సును లోపలికి మళ్లించి ఆ మార్గంలోనే వదలకుండా సాగిపోతూ మధ్యలో తగిలే సిద్ధులని మారే బుద్ధులని పట్టించుకోకుండా మునుముందుకు సాగిపోతే స్వర్గమే కాదు సత్యలోకము చేజిక్కుతుంది. అందులో నిన్ను చూడవచ్చు, ఈశ్వరుని చూడవచ్చు, నిన్నే ఈశ్వరునిగా చూడవచ్చు. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభాసభ్యులందరికీ నా నమస్కారములు. జయము లభించనచో అపజయమైనా లభించనిమ్ము, స్వర్గము దొరకన్ ప్రియమైన నరకమైనను నయముగా లభింపనిమ్ము, నా వంతునకు అదే మోక్షముగా భావింతు ఎదను ఈ విశ్వమును బాసి ఆ విశ్వమును చేరు త్రోవలో ద్వంద్వాలు లేవు, బాధలు లేవు అని చెప్పి స్వామి స్వర్గమాతలో మహోన్నతమైనటువంటి రహస్యాన్ని మనకు వివరిస్తున్నారు. మనకు ఒక్కొక్కసారి అనేక కార్యక్రమాల్లో జయం లభిస్తుంటుంది, సక్సెస్ లభిస్తుంటుంది. ఒక్కొక్క కార్యక్రమంలో అపజయం లభిస్తుంది. అంటే ఏది మనం చేపట్టినప్పటికీ కూడా ఫెయిల్ అవుతుంటుంది అన్నమాట. మరి అన్నీ కూడా సర్వకాల సర్వావస్థ కూడా సక్సెస్లు రావడం సాధ్యం కాదండి. ఎటువంటి గొప్పవాడికైనా సరే అపజయాలు ఉంటాయి, జయాలు ఉంటాయి. అపజయాన్ని జయాన్ని కూడా సమానంగా తీసుకోమని చెప్పి స్వామి మనకి ఈ యొక్క స్వర్గమాతలో ఉన్నటువంటి కందార్థం ద్వారా మనకి తెలియచేస్తున్నారండి. ఎంచేతంటే ఒకవేళ స్వర్గం నాకు లభించకపోయినప్పటికీ కూడా ప్రియమైనటువంటి నరకం కూడా నాకు దొరకని, అది నేను మోక్షం కింద భావిస్తాను, హృదయపూర్వకంగా దాన్ని మోక్షం కింద భావిస్తాను అని చెప్పి మనం హృదయంలో అటువంటి మహోన్నతమైనటువంటి స్థితికి రాగలగాల. ఈ లోకం విడిచి ఆ పరలోకానికి చేరేటటువంటి త్రోవలో ద్వంద్వాలు లేవు, బాధలు లేవు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామి ప్రబోధించినటువంటి త్రయీ సాధన ఆచరించి జయం వచ్చినా అపజయం వచ్చినా లేదా ఫెయిల్యూర్ వచ్చినా సక్సెస్ వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా సమతా స్థాయిలో తీసుకోగలిగినటువంటి ఈశ్వర రసస్వరూప శక్తి మనకి త్రయీ సాధన ద్వారా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా త్రయీ సాధన ఆచరించి స్వామివారి యొక్క దివ్యమైన కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ సద్గురువులకు శతకోటి నమస్కారములు. ఈరోజు ఈ ఆన్లైన్
ఆరాధనలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ నమస్కారం. స్వామి మనల్ని ఉద్ధరించడానికి ప్రతి సంవత్సరం కార్తీక మాసం, వైశాఖ మాసం మాసాల్లో ఆయన అభౌతికంగా పర్యటించి మన అభీష్టాల్ని నెరవేర్చడానికి, మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి ఈ మహాసంకల్పం చేశారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహ భాషణ విని ధరించాలి. స్వామి ఇప్పుడు ఏం చెప్తారంటే, మీ యొక్క బాధ్యతాయుతమైనటువంటి మీ విధుల్ని ఆచరిస్తూ భగవంతుని గురించి అన్వేషణ చేయడానికి సద్గురుని ఆశ్రయించాలి. ఈ ప్రయాణంలో మనకి ఎన్నో అవాంతరాలు, ఒడిదుడుకులు, కష్ట నష్టాలు, బాధలు ఇవన్నీ మనకు కలుగుతుంటాయి. వాటిని మనం భగవంతుడు నాకు జ్ఞానాన్ని ఇవ్వడానికి, నన్ను సన్మార్గంలో నడిపించడానికి ఈ కష్టాలు, బాధలు, సమస్యల్ని నాకు కల్పించారు అనేటటువంటి భావన మనకున్నప్పుడు మనకి వాటిని దాటాలి అనేటటువంటి సంకల్పం మనలో ఏర్పడుతుంది. సద్గురువును ఆశ్రయించి వారు చెప్పిన మార్గాన్ని మనం నడుచుకోవటం వల్ల ఇటువంటి సమస్యలన్నిటిని కూడా చాలా సునాయాసంగా అధిగమించవచ్చు. అది మనందరికీ అనుభవంలో ఉన్న విషయమే. తర్వాత స్వామి మానవ సేవయే మాధవ సేవ. మనం ఈ సృష్టిలో ఉన్న జీవరాశుల్లో ఒక జీవి మానవుడు. అన్ని జీవుల్ని మనలాగే మనం అనుకుని ప్రతి జీవిలోని భగవంతుని దర్శించుకొని ఉన్నట్లయితే మనకి ఎవరి యందు, ఏ జీవి యందు, ఇతరుల యందు ఏ విధమైనటువంటి మనకి ద్వేషభావం కానీ, హింస కానీ ఉండదు. ప్రతి ఒక్కరిని క్షమించాలని ఆలోచన మనలో ఏర్పడుతుంది. దానివల్ల మన సమస్యల్ని మనమే 100% అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరిలో కూడా కోపం, ఈర్ష్య, అసూయ ఇవన్నీ ప్రతి ఒక్కరికి పుట్టుకతో మన హార్మోన్ రూపంలో ఉన్నవే. వాటిని మనం నియంత్రించుకోవడం తప్ప వాటిని మనం జయించలేం, నిర్మూలించలేం. కనుక వాటిని మనం ఏ విధంగా స్థాయిపరచుకోవాలో సరి అయిన మార్గం ఆధ్యాత్మిక తత్వం. ఆధ్యాత్మిక తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి మనం అభ్యసించడం వల్ల మనలో ఉన్నతమైనటువంటి ఆలోచన విధానాలు ఏర్పడడం వల్ల మనందరూ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, ఆయుష్, ఆరోగ్యంతో మనం హాయిగా జీవించవచ్చు. అన్నిటికీ ఆధారం తత్వము తెలియరే. మన జీవితానికి కానీ, సంసార విషయాలకు కానీ, ఉద్యోగ వ్యాపారాలు కానీ అన్నిటిలో కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని మనం మిళితం చేసుకోవటం వల్ల మనం శాంతిగా, తృప్తిగా, సంతోషంగా, ఆనందంగా జీవించవచ్చు. అటువంటి ఒక గొప్ప ఔషధాన్ని స్వామి మనకు ప్రతి గురువారం, అలాగే పుణ్యదినాల్లోని మరియు కార్తీక మాసం, వైశాఖ మాసం ఆన్లైన్ కార్యక్రమాల్లోని, తరువాత ఆన్లైన్ ఆరాధనలోని, తరువాత సేవ ద్వారా ప్రతి విషయంలో కూడా ఆధ్యాత్మిక తత్వాన్ని మనకి అతి సులువుగా, మంచినీళ్లు తాగినంత సులువుగా మనకి నేర్పిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా గురువు చెప్పిన విషయాన్ని ఆచరిస్తూ ఆయన మీద భక్తి విశ్వాసాలతో ప్రయాణం చేస్తే మన యొక్క జీవితాన్ని మనం చాలా సంతోషంగా, ఆనందంగా గడపవచ్చు.
ఇటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి స్వామికి శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, శ్రద్ధగా మీ అందరికీ పేరు పేరున నమస్కృతులు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈ సభను అంతర్జాలం ద్వారా వీక్షిస్తున్న సభ్యులకు, సభ్యేతరులకు నా నమస్కారములు. నా పేరు సూర్యనిటి శిరీష అండి, మాది వెల్దుర్తండి. స్వామి మనకి ఎన్నోసార్లు మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైనదని చెప్తుంటారు. కానీ మనం బయట జరిగేవి చూస్తుంటే మానవుడు దానవుడిగా మారి ఎంతో నికృష్టమైన గుణాలు కలిగి రోజురోజుకి నీచమైన జీవిగా పేరు పొందుతున్నాడు. మరి ఎందుకని ప్రశ్నించుకుంటే మానవుడి ఊహల్ని, ఆలోచనల్ని అరిషడ్ వర్గములనే 6 మహాశక్తులు మిడిసిపడేటట్టు చేసి అజ్ఞానంలోకి నెట్టేస్తున్నాయని అయ్యగారు శాతత్వంలో బోధించారు. మరి ఎవరైతే జ్ఞాని అయిన సద్గురువు నిర్దేశించిన ఆధ్యాత్మిక పథంలో నడిచి ఈ అరిషడ్ వర్గాల్ని ఖండించి వాటిని వేరు చేస్తారో వారికి ముక్తి పొందే అర్హత లభిస్తుందని చెప్తున్నారు. అయితే ఈ అరిషడ్ వర్గాల్ని పూర్తిగా తొలగించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యం కాదు గనుక వాటిని స్థాయిపరుచుకోవాలటండి. అసలు ఏంటి ఈ అరిషడ్ వర్గములు అనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములని చెప్తున్నారు. కామం అంటే మనం ఎన్నో కోరికలు కోరుకుంటాం. అయితే ఆ కోరికలు వాటి పరిమితి అతిక్రమించి సాగుతున్నప్పుడు దాన్నే కామంగా పరిగణిస్తాం. ఈ కామవాంఛ ఒక స్త్రీ పట్లో లేదంటే ధనం మీదనో దేని పట్ల కలిగినా సరే వెంటనే మనం ఏం చేయాలని చెప్తున్నారంటే ఆ కోరిక నెరవేర్చుకుంటే ఎటువంటి పరిణామాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఆలోచించుకున్నప్పుడు ఆ కామాన్ని మనం అదుపులో పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. తర్వాతది క్రోధము. మనకు క్రోధం అనేది ఎప్పుడు వస్తుందటండి? మన కోరిక నెరవేరినప్పుడు వస్తుందట. ఆ క్రోధాన్ని అయ్యగారు అహంకారం అని చెప్తున్నారు. ఇది సదహంకారం, దురహంకారం అని 2 విధాలుగా ఉంటుందటండి. ఈ సదహంకారం అనేది మానవుడిలో పట్టుదలను ప్రేరేపించి ఆ కోరికని అతను మంచి విధానంలో నెరవేర్చుకునేలాగా చేస్తుంది. అలానే దురహంకారం ఉన్న వ్యక్తి ఎలా నడుచుకుంటాడని చెప్తున్నారంటే తనకు సంబంధం లేని విషయాల్లో కూడా తన అధీనంలోనే ఉండాలి అనేటట్టు కోరుకుంటాడట. అంటే ఏదైనా సరే తనదే పై చేయి అయి ఉండాలని కోరుకుంటాడట. అయితే మనం లేనప్పుడు అంటే మన వెనక కూడా జనాలు మన కోసం మంచిగా మాట్లాడుకునే పద్ధతిలో నడుచుకోవాలి. ఈ విధంగా ఆలోచించి ప్రవర్తించడం వల్ల మనం క్రోధాన్ని అణుచుకోవచ్చు అని చెప్తున్నారు. లోభం అంటే అందరికీ తెలిసిందే కదండి. లోభి అంటే ఎవరు? లోభి అంటే తను తినడం ఇంకొకటి పెట్టడం అని చెప్పుకుంటాం. తన దగ్గర ఉన్నది చూసి ఆనందపడతాడట. కానీ ఆ ఆనందం ఎంతసేపు ఉంటుంది? ఏది శాశ్వతం కాదు కదండి, అన్నీ తరిగిపోతూ ఉండాల్సిందే కదా. మరి అలాంటప్పుడు తను కాపాడుకోవడం, కూడబెట్టుకోవడం కోసమే ఆలోచిస్తే తనకు తృప్తి ఎప్పుడు ఉంటుంది? కాబట్టి మనం కూడబెట్టుకున్న దాంట్లో ఎంతో కొంత ఏదో ఒక మంచి కార్యాలకో లేదంటే లేని వాళ్ళకి దాన ధర్మాలు చేయడం వల్లనో మనం లోభత్వాన్ని దయచేరకుండా చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మోహం అంటే మాయ అంటున్నారు. అంటే ఈ మోహం అనేది ఏవేవో ఊహల్ని కలిగించి కోరికలను ప్రేరేపించి మానవుడిని ఎన్నో నీచమైన పనులు చేసేటట్టు చేస్తున్నారండి. మరి దీన్ని ఎలా స్థాయిపరుచుకోవాలి, ఎలా అదుపులో ఉంచుకోవాలి అంటున్నారంటే శాంతంగా ఉండండి, ఓర్పుగా భగవంతుడిని ధ్యానం చేసుకోండి అని చెప్తున్నారు. అలానే ఈ మదము అనేది ఏం చేస్తుందటండి? ఎదుటివాన్ని హింసించే విధానంగా ప్రేరేపిస్తుందట. ఉదాహరణకి కండబలం ఉన్న వ్యక్తిని తీసుకుంటే తనకంటే తక్కువ బలం ఉన్నవాడిని తను ఓడించి ఆనందపడతాడు. కానీ ఏదో ఒక రోజు తనకంటే ఎక్కువ బలం ఉన్నవాడు తను ఓడిస్తాడు కదా. అలా ఓడించినప్పుడు తను తట్టుకోలేక రకరకాల అఘాయిత్యాలకు పాల్పడతాడు. అలా కాకుండా నీకు నష్టం వచ్చినా కష్టం వచ్చినా భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడని జ్ఞప్తికి తెచ్చుకొని కష్టపడి కృషి చెయ్యాలి, సాధించుకోవాలి, మనలోని మదహంకారాన్ని స్థాయి చేసుకోవాలని చెప్తున్నారు. మాత్సర్యం అంటే ఈర్ష్య అని చెప్తున్నారు. అంటే ఏంటి? ఓరవలేనితనం అన్నమాట. మనకంటే ఎక్కువ స్థాయిలో ఉండి మనకంటే ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పుడు మనం చూసి తట్టుకోలేక ఈర్ష్య భావం తెచ్చుకొని చెడు ఉద్దేశాలతో చెడు చేష్టలన్నీ చేయడానికి ప్రయత్నిస్తారు. అలా కాకుండా మనకంటే ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళ కోసం తెలుసుకుని, అంటే వాళ్ళు ఏ రీతిలో కష్టపడ్డారు, ఏ విధంగా వాళ్ళు దానికోసం కృషి చేశారో అని తెలుసుకుని అదే రీతిలో మనం కూడా కష్టపడ్డాం అనుకోండి, మనం కూడా అదే స్థాయిలో ఉంటామని చెప్తున్నారు. ఇప్పుడు మన సమాజంలో చూసుకుంటే
ఈ అరిషడ్ వర్గాలను స్థాయిపరచుకోలేక రకరకాల అత్యాచారాలకు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కానీ మనకు చూడండి, అట్టిపండు ఒలిచిచ్చినట్టు అసలు అరిషడ్ వర్గాలు అంటే ఏంటి, వాటిని ఎలా స్థాయిపరచుకుని ముందుకు సాగాలి, అలానే జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సంఘటనలకి జవాబు చెప్తూ మనకి ఎన్నో గ్రంథాలు అందించారు. మరి ఇంత జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తున్న మన సద్గురువు పట్ల మనం ఎంత కృతజ్ఞతతో ఉండాలండి. చిన్న సంకల్పం పెద్ద ఆశీస్సు అన్నారు. అయ్యగారు పద్మశ్రీ నామినేషన్ టైంలో మేము మాకు తోచినంత సేవ మేము చేసుకున్నాం. దానివల్ల ఈరోజు మేము మా ఎడ్యుకేషన్ అంతా కూడా మేము ఫ్రీగానే చదువుకునే స్థాయికి తీసుకొచ్చారు స్వామి. అలానే పొదుపు విరాళం అభివృద్ధి అంటున్నారు. కుటుంబ పరంగా గానీ ఆరోగ్యపరంగా గానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా గానీ మా అమ్మగారు నాన్నగారు ఎప్పుడు స్వామి లక్ష్యంలోనే ఉంటూ ఇప్పుడు కూడా ఈ పొదుపు విరాళం అభివృద్ధి వదలకుండా ఏ సేవ ఉంటే ఆ సేవ చేసుకుంటూ స్వామి లక్ష్యంలోనే ఉన్నారు. అలాగా స్వామి ఇలాంటివన్నీ మనకి ఇస్తూ మనకి ప్రసాదిస్తున్నారు తప్పితే ఆయనకు మనమే ఇవ్వగలమని ఇవన్నీ పెడతారు చెప్పండి. అందరూ కూడా పాల్గొనండి. తర్వాత త్రయీ సాధన అంటున్నారు, ఎన్నోసార్లు చెప్తున్నారు. రోజుకి ఒక అరగంట సేపు మీరు త్రయీ సాధన చేయండి, ఒక గ్రంథం చదవండి, కొంతసేపు ధ్యానం చేసుకోండి, మంత్రం జపించుకోండి అని. ఇప్పుడు బయట ఈ త్రయీ సాధనకి బదులుగా బయట అందరూ మైండ్ రిలీఫ్ సెంటర్ అని, మైండ్ కంట్రోల్ క్లాసెస్ అని, యోగా మెడిటేషన్ క్లాసెస్ అని, ఇలా ఎన్నో క్లాసులు ఈ ప్రశాంతత కోసం, మైండ్ కంట్రోల్ కోసం ఎన్నో క్లాసులకి అటెండ్ అవుతున్నారండి డబ్బులు వేసి. కానీ అసలు ఏమి లేకుండా మనకి స్వామి చక్కగా త్రయీ సాధన అన్నారు. రోజుకు ఒక అరగంట సేపు త్రయీ సాధన చేసుకుంటే ఎన్నో మార్పులు చూస్తామండి. స్వయంగా నేను త్రయీ సాధన మొదలుపెట్టిన కొద్ది రోజులకి ఎన్నో మంచి విషయాలు చూశాను. అలానే చెడు ఏమైనా జరిగినా గానీ దాన్ని ఎంత ధైర్యంతో నిలబడాలి దానికి అని ప్రతిదీ కూడా మనకి అయ్యగారు చేతులకు అందిస్తున్నారు. ఆయన మనల్ని ఒక్కడుగు వేయమంటారు అంతే అండి. ఆ ఒక్కడుగు మనం వేయగలిగితే మిగతా 100 అడుగులు ఆయన నడిపించేస్తారండి. కాబట్టి అయ్యగారు చెప్పినదల్లా ప్రతి ఒక్కరూ కూడా తూచ తప్పకుండా పాటిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన సద్గురువర్యులకు నా సాష్టాంగ నమస్కారములు. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2026వ సంవత్సరము ఏప్రిల్ 25వ తేదీ శనివారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి పిఠాపురం, వెల్దుర్తి, విరవాడ, మల్లాం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కే పాలెం మున్నగు ప్రాంతాలలో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు నా హృదయపూర్వక నమస్సుమాంజలులు. నేటి సమాజంలో మత ఛాందస తత్వము, మతోన్మాదము, మత విద్వేషాలతో ఒకరినొకరు హింసింపబడుతూ మానవత్వపు విలువలు అంతరించేటువంటి స్థితిగా మానన హోమాన్ని సృష్టించుకుంటూ యుద్ధాల రూపంలో తీవ్రమైనటువంటి నష్టాన్ని మనందరం కూడా మానవులుగా అనుభవించేటువంటి పరిస్థితులు మనలో ఏర్పరచుకుంటున్నాం. మత విద్వేషము, మతోన్మాదము ఇవన్నీ కూడా అణుబాంబు కన్నా అత్యంత ప్రమాదకరమైనటువంటి అస్త్రము. మానవ మేధస్సుకి ఆయా మత ధర్మాల్లో ఆయా మానవులలో మధ్య జరిగేటువంటి ఒక ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణం, మనస్సుని ఉద్రేకపరుచుకునేటువంటి మత ఛాందస తత్వాలు, మతోన్మాద పూరితమైనటువంటి విషపూరితమైనటువంటి అంశాలు, మత విద్వేషపూరితమైనటువంటి అంశాలు ఇవన్నీ కూడా మన యొక్క మనస్సుని ఉద్రేకింపజేసి ఆలోచన కోల్పోయి తత్వాన్ని తెలియబడినటువంటి స్థితిగా మార్చి మనలో ఒక రకమైనటువంటి మానసిక ప్రేరణ కలిగించి మానసిక ఉద్రేకానికి దారితీసి భౌతికంగా మానవాళి మధ్య అశాంతి, అసహనం, విద్వేషము, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి రక్తపాతాన్ని సృష్టించుకునేటువంటి ఆయా పరిస్థితులు మనం కల్పించుకొని
మానవ సమాజాన్ని నష్టపరిచేటువంటి వినాశకరమైనటువంటి విధానాలు ఆచరిస్తూ మానవ మారణ ఆయుధాన్ని సృష్టించుకొని రక్తపాతాన్ని సృష్టింపజేస్తూ మనం నష్టపోతున్నాం. దానివల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి మత ధర్మాల ద్వారా వారు ప్రశ్నించుకోగలిగినట్లయితే శూన్యము అని తెలియబడుతుంది. మత విద్వేషం, మత ఛాందసతత్వం ఇవన్నీ కూడా మనలో మానసిక ఉద్రేకాలు కలిగించి మన యొక్క జీవన శైలిలో ఎంతో తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగిస్తూ మానవత్వపు విలువలు అంతరించిపోయేటువంటి ఉద్రేకపూరితమైనటువంటి స్థితి మనలో ఏర్పడి మన జీవన తత్వాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ మనం నష్టపోవటం అనేటువంటి విషయాలు మన భౌతిక దృష్టికి మనకి తెలియపరచబడుతున్నాయి. అంచేత మత ఛాందసతత్వము, మత విద్వేషము ఇవన్నీ కూడా మత తత్వాల యొక్క ఉద్రేకపూరితమైనటువంటి అంశాలు మనలో ఉద్రేకపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టింపజేసి నష్టపోతున్నాం. మనం యుద్ధం వల్ల సాధించింది ఏది అని ఎవరికి వారు వారి వారి యొక్క మత ధర్మాన్ని అనుసరించి ప్రశ్నించుకోగలిగినట్లయితే మనం నష్టపోతూ మన తోటి వారిని నష్టపరచడం అనేటువంటిదే ధ్యేయంగా కనిపిస్తుంది తప్ప దానివల్ల ఏ విధమైనటువంటి లాభం ఫలితం ఎవరు పొందలేరు, ఎవరు ఆ యొక్క విషయాల్ని గ్రహించలేరు. కనుక మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం మనం చూసినట్లయితే పసిపిల్లలు, స్త్రీమూర్తులు, పెద్దవారు ఎంతోమంది తీవ్రంగా నష్టపోతూ ఈ ఉద్రేకాలకు, మతోన్మాదానికి, మత విద్వేషానికి, మత ఛాందస తత్వాలకు గురి కాబడుతూ, బలి కాబడుతూ మనం జీవితాలను నష్టపరుచుకుంటున్నాం, అస్తవ్యస్తం చేసుకుంటున్నాం. ఎందుకు ఈ సంస్కారం మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ఆ విధమైనటువంటి మతోన్మాదాన్ని, మత ఛాందస తత్వాన్ని, మత విద్వేషపూరితమైనటువంటి సంస్కారం మనం ఎందుకు ఆచరిస్తున్నాము అని ఎవరికి వారి 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 యొక్క మత ధర్మాల్లో ఉండేటువంటి ఆయా మానవత్వపు విలువలతో అన్వయింపజేసుకొని ప్రశ్నించుకోగలిగినట్లయితే మనందరిలో కూడా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం యొక్క లోపం మనకు తెలియబడుతుంది. అన్ని మత ధర్మాల్లో కూడా ఆధ్యాత్మిక తత్వం యొక్క అద్భుతమైనటువంటి శక్తి మనలో ఉన్న మానవత్వాన్ని ఈశ్వరత్వంగా మార్చుకునేటువంటి మార్గం వైపు పయనింపజేస్తూ మన దైనందిన జీవన విధానం ఆయా మత ధర్మాల్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆచార వ్యవహారాలను మానవత్వంగా మార్చుకుని మనుగడ సాగించగలిగినట్లయితే మన అందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే అనేటువంటి భావనతో మనం మన యొక్క దైనందిన జీవన విధానాన్ని పొందగలిగినట్లయితే మనందరిలో కూడా ఒక చక్కని మానవ జీవన తత్వ సంస్కారం మనందరిలో ఏర్పడుతుంది. ఆ విధమైనటువంటి సంస్కారం వైపు, ఆధ్యాత్మిక తత్వం వైపు ఆయా మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఆయా మత ధర్మాలను మానవత్వంగా మార్చుకుని అది ఈశ్వరత్వంగా ఉంది అనేటువంటి విధానంతో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా మనం మనుగడ సాగించగలిగినట్లయితే మనకు ఆ భగవత్కృప మనందరిపై ప్రసాదింపబడుతుంది. భగవంతుడి ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం మానవుడిగా మానవత్వపు విలువలతో ఈశ్వరత్వంగా పరిణామం పొంది తరించేటువంటి దృక్పథంతో ఆలోచింపచేయగలిగేటువంటి ఆధ్యాత్మిక విధానం వైపు మనందరం దృష్టి సారించేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే మనందరిలో శాంతి తత్వం ఏర్పడుతుంది. ఆ శాంతి తత్వం మనలో సహనాన్ని కలిగిస్తుంది, అరిషడ్వర్గాల్ని స్థాయిపరుస్తుంది, ఉద్రేకాలని తొలగింపజేస్తుంది, ఆయుష్, ఆరోగ్యం, ఆనందం, సంతోషంతో చక్కని మనుగడ సాగిస్తూ తన మేధాశక్తి ద్వారా శాస్త్ర విజ్ఞానంతో తాను
ఎన్నో విషయాలు పరిశోధించి పరీక్షించి పొందినటువంటి ఒక మహోన్నతమైనటువంటి శాస్త్ర విజ్ఞానపరమైనటువంటి ఆయా అంశాలు మానవాళి సుఖ సౌకర్యాల గురించి, మానవాళి ఆరోగ్యకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మనం ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో మనం ఏర్పరచుకుని 84 లక్షల జీవరాశుల కన్నా మిన్నైనటువంటి ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడేటువంటి మానవుడిగా మనుగడ సాగించేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశంతో కూడినటువంటి జన్మను భగవంతుడు మనకు ప్రసాదించబట్టి మనం ఆయా భగవత్ ధర్మాల్లో ఒక అవతారి నోట ఒక పవిత్రమైనటువంటి గ్రంథం భగవద్గీతగా, రామాయణంగా మనకి ఏర్పడింది. అదేవిధంగా ఒక పవిత్రమైనటువంటి తాత్విక జ్ఞాన తత్వాన్ని మానవాళికి ప్రసాదింపబడినటువంటి ఇస్లాం ధర్మంలో ఉండేటువంటి ఖురాన్ రూపంగాను, క్రైస్తవ ధర్మంలో ఉండేటువంటి బైబిల్ గ్రంథం రూపంగాను, అదేవిధంగా యూదుల గ్రంథం రూపంగాను, అదేవిధంగాను మహావీరుల వారి యొక్క, జైనుల యొక్క, బౌద్ధుల యొక్క, సిక్కుల యొక్క ఆయా ధర్మాల్లో ఆయా తాత్వికులు, జ్ఞానులు, యోగులు, సిద్ధులు ప్రసాదించినటువంటి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం పొందగలిగినట్లయితే మనలో ఈ మత విద్వేషాలు, మత ఛాందస తత్వాలు, మతోన్మాదపూరితమైనటువంటి విష సంస్కృతి మనం తొలగించుకునేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అంచేత భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి మేధాశక్తిని తాత్విక జ్ఞానం వైపు మనం ఏర్పరచుకుని మనం తాత్విక జ్ఞాన దృష్టితో ఆలోచింపజేయగలిగేటువంటి స్థితిగా ఆ పవిత్ర గ్రంథాల ద్వారా మనం పొందగలిగినట్లయితే మనలో మతోన్మాదం తొలగింపబడుతుంది, మత విద్వేషం తొలగింపబడుతుంది, మత ఛాందస తత్వం తొలగింపబడుతుంది. అప్పుడు మన అందరం కూడా ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి ఈ మానవత్వ సంస్కారాన్ని మనం అందరం పొందుతూ ఈశ్వరత్వంగా మనం అందరం కూడా ఆ భగవత్ కృపలో పాత్రులు కాబడేటువంటి అవకాశం మనందరికీ కలుగుతుంది. అటువంటి అవకాశాన్ని, కాలాన్ని మనం భగవంతునికి అర్పించి ఆ కాలంలో మనందరం కూడా ఆ భగవత్ యొక్క జ్ఞానశక్తిని పొందుతూ తరిస్తూ ఉండాలనేటువంటి భావనతో ప్రతి ఒక్కరూ మనుగడ సాగించి భగవత్ కృపకు పాత్రలు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 19వ తేదీ నుండి మే 11వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభా సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల పర్యటనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలను. స్వామి మన గ్రామానికి భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైనటువంటి భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో పాల్గొనవలను. మీ గ్రామాలలో స్వామి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులంతా మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి శుభాశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 25వ తేదీ శనివారం కాకినాడ జిల్లా పిఠాపురం, వెల్దుర్తి, వీరవాడ, మల్లాం, గొల్లప్రోలు, దుర్గాడ, చేబ్రోలు, ఎఫ్కే పాలెం తదితర పట్టణాల్లోనూ గ్రామాల్లోనూ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రస స్వరూప సందేశాన్ని వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో ప్రకటించి స్వామివారి యొక్క దివ్యమైనటువంటి ఆశీస్సులు ప్రకటన చేయడం జరిగింది. మరి స్వామి ప్రతి జ్ఞాన చైతన్య సదస్సులోని కూడా ఏదో ఒక జ్ఞాన రహస్యాన్ని మనకి తెలియచేస్తున్నారు. మరి మనం చాలామంది విధి విధానం ఏ విధంగా ఉంటుంది, కర్మ సిద్ధాంతం ఏ విధంగా ఉంటుంది, మన కర్మలు ఎన్ని రకాలు, దీన్ని ఏ విధంగా మనం నివారించుకోవాలి, దానికి ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని మనం ఏ విధంగా మనం పాటించాలి, త్రయీ సాధన ద్వారా ఈ యొక్క ఇష్టమైనటువంటి కర్మల్ని ఏ విధంగా తొలగించుకోవచ్చు, ముక్తిని ఏ విధంగా పొందొచ్చు అనేటువంటి విషయాల్ని మనం తెలుసుకుందాం. అసలు భారతీయ తత్వశాస్త్రంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. కర్మ అంటే
క్రియ లేదా పని అని అర్థం. మనం చేసే ప్రతి ఆలోచన, మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా కర్మ కిందకే వస్తుంది. ప్రతి క్రియకు కూడా సమానమైన ప్రతిక్రియ ఉంటుంది అనేటువంటిది ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. కర్మలు ఎన్ని రకాలు అని మనం అనుకున్నట్లయితే పురాణాల ప్రకారంగా, శాస్త్రాల ప్రకారంగా 3 రకాలైనటువంటి కర్మలు. ఒకటి ఏమిటంటే సంచిత కర్మ, అంటే మనం గత జన్మల నుండి పోగు చేసుకుంటూ వచ్చినటువంటి మొత్తం కర్మల యొక్క నిర్వహణ. అంటే సంచిత కర్మ ఈ జన్మలో మనం అనుభవించడానికి సిద్ధంగా ఉన్నటువంటి భాగం మన ప్రస్తుత సుఖదుఖాలు దీని మీద ఆధారపడి ఉంటాయి. అదేవిధంగా ఆగామి కర్మ, ప్రస్తుత జన్మలో మనం చేసినటువంటి పనుల వల్ల భవిష్యత్తు కోసం జమ అయ్యేటటువంటి కర్మ. సో ఈ విధంగా ఈ 3 కర్మలు కూడా మనకి సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ రూపంలో మనం కర్మలను నిర్వర్తిస్తూ ఉంటాము అనేటువంటిది పురాణాలు, శాస్త్రాలు చెప్పేటటువంటి విషయం. మరి కర్మ సిద్ధాంతం వెనుకున్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే బాధ్యత, మన జీవితంలో జరిగే మంచి చెడులకు మనమే బాధ్యులు అని ఇది మనకి గుర్తు చేస్తుంది. దేవుణ్ణో లేతే సద్గురువుల్లో లేతే ఇతరులను మనం నిందించడానికి వీలు లేదు. ఏమిటి న్యాయం అంటే ఒక వ్యక్తి తప్పు చేసి ఈ జన్మలో తప్పించుకోవచ్చు, కానీ కర్మఫలం నుండి ఎవరు తప్పించుకోలేరని ఈ యొక్క పురాణాలు తెలియచేస్తున్నాయి. మరి దీని యొక్క ప్రేరణ ఏమిటి అంటే మంచి పనులు చేస్తే భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశను, తప్పు పనులు చేయకూడదు అనేటువంటి భయాన్ని కూడా ఇది కలిగిస్తుంది అన్నమాట. చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవ అనే సామెత కర్మ సిద్ధాంతానికి చక్కటి ఉదాహరణ. మనం చేసే పనులు ఫలితం వెంటనే రావచ్చు, లేదా చాలా కాలం తర్వాత రావచ్చు, కానీ రావడం మాత్రం ఖాయం అనేది ఈ సిద్ధాంతం యొక్క సారాంశం. కర్మ సిద్ధాంతానికి సంబంధించి భగవద్గీతలో కృష్ణుడు చెప్పినటువంటి నిష్కామ కర్మ ఫలితం గురించి మనం తెలుసుకుంటే మంచిది. భగవద్గీతలో అత్యంత శక్తివంతమైనటువంటి సందేశం నిష్కామ కర్మ. సరళంగా చెప్పాలంటే ఫలితం మీద ఆశ లేకుండా చేసే ప్రతి పని కూడా నిష్కామ కర్మ అని మనం చెప్పడానికి అవకాశం ఉంది. ఇది సోమర్థనాన్ని ప్రోత్సహించదు, కానీ పని పట్ల ఉండేటటువంటి స్వార్థాన్ని తొలగిస్తుంది అన్నమాట. మరి అటువంటి నిష్కామ కర్మ ద్వారా మనం దైనందిన జీవితంలో కర్మలు గాన మనం చేసినట్లయితే స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు ద్వారా మనకి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రకటింపచేయడం జరుగుతుంది. మరి ఆ విధానంలో మనకి భగవద్గీతలో చెప్పినటువంటి ఒక శ్లోకం కూడా మనం తీసుకున్నట్లయితే కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భార్మ తే సంగోస్త్వ కర్మణి అని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు తెలియచేయడం జరిగింది. దీని యొక్క అర్థం ఏమిటి అంటే నీకు పని చేయడానికి మాత్రమే హక్కు ఉంది, ఫలితం మీద మాత్రం కాదు. అలాగని పని చేయకుండా ఉండటం కూడా సరికాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. మరి నిష్కామ కర్మ అనేది మనం చక్కగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా మనం చూసుకోవచ్చు. తల్లి ప్రేమ. ఒక తల్లి తన బిడ్డను పెంచి పెద్ద చేసేటప్పుడు పెద్ద అయ్యాక వీడు నాకు డబ్బులు సంపాదించి పెడతాడు అని ఆశించకుండా కేవలం ప్రేమతో సేవ చేస్తుంది. అదే నిస్వార్థ సేవ, అదే నిష్కామ కర్మ. అదేవిధంగా వైద్యుడి యొక్క బాధ్యత కూడా ఏమిటి అంటే ఒక డాక్టర్ తన దగ్గరికి వచ్చినటువంటి రోగికి ప్రాణాలు కాపాడాలనే లక్ష్యంతో చికిత్స చేయాలి, కానీ రోగి బతికితే నాకు పేరు వస్తుంది, చనిపోతే నా పరువు పోతుంది అనే భయంతోని లేదా అహంకారంతోని చేసినట్లయితే తన కర్తవ్యాన్ని నిర్వహించడం, తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వహించినట్లయితే ఆ యొక్క రోగికి ప్రాణాలు కాపాడాలనేటువంటి లక్ష్యంతోనే చికిత్స చేసినట్లయితే అది నిష్కామ కర్మ కిందకి వస్తుంది. అదేవిధంగా విద్యార్థి చదువుకునేటప్పుడు కూడా పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావాలని ఒత్తిడితో చదవడం కంటే విషయాన్ని నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో అంటే కర్తవ్యంతో చదివినట్లయితే అది నిష్కామ కర్మ కిందకి వస్తుందన్నమాట. అంచేత ఆ విధంగా నిష్కామ కర్మ చేయమని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా మన శాతత్వంలో కూడా స్వామి విధి కర్మ అనేటువంటిది హుస్సేన్ షా సద్గురువర్యులు చాలా చక్కగా మనకి విపులీకరించడం జరిగిందండి. విధి విధానం అలంఘ్యం ఎట్టి వారికిన్ అని తత్వవేత్త తెలియచేయడం జరిగింది. సృష్టి యందు జీవరూపంలో ఉన్న ప్రతిదీ కూడా
విధి యొక్క బలీయమైన శక్తికి లొంగికి ఉంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇది ఈశ్వర సంపూతమైనటువంటి మహాశక్తికి లొంగి ఉంది అనేటువంటిది నిజం. ఎవరైనాను కూడా విధికి మించి పోజాలరు. ఈశ్వర సంపూతమైన రసస్వరూపమునకే విధి అని మనం చెప్పవలసినటువంటి అవసరం ఉంది. దీనికి మించిన విషయం వేరుగా జరగబోదన్న సంగతి మనకి సుబోధితము. మన దృష్టికి కనపడే పంచభూతాల యొక్క ఆగడము, వాటి యందు మనుగడగా కలిగిన సృష్టి వైచిత్ర్యము విధికి మించి పోజాలదన్న సంగతి నిక్కము. అటువంటి స్థితిని తెలుసుకున్న వ్యక్తికి ఈ పంచభూతాలు కూడా వృద్ధి ప్రేరితములని తెలుసుకొనగలము. కావున ప్రతి విషయము మన అనుభవ రూపంలో పరిశీలించి విమర్శించిన దాని అంత్యపరిణామము విధి విధానంగానే మనకి తెలియబడుతుంది. కావున మానవ జన్మగా వచ్చిన వ్యక్తిత్వము దాని అంత్యం వరకు జరిగిన మనుగడ విధి విధానంగానే జరుగుతున్నది అని మనం నిశ్చయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది నిజం కూడా. మరి ఇక కర్మ విషయానికి వచ్చినట్లయితే మన పీఠంలో 3 కర్మల కింద మనకేమి కూడా స్వామి చెప్పట్లేదండి. కర్మ అనేటువంటిది 2 విధాలు. ఒకటి ఊహారూపంలో జనించి ఊహారూపంలోనే సమసిపోయేటటువంటిది ఒకటి. 2 ఊహారూపంలో జనించి అవయవరూపమైనటువంటి కార్యకలాపాల్లో సమసిపోయేది రెండవది. ఒకటి ఊహారూపంలో జనించి తన దృష్టి ప్రసారంతో సాగి దానిలో ఒక అంత్య పరిణామం నాకు చేరిన తర్వాత ఆగిపోవు కార్యకలాపములు అభౌతికమైన సూక్ష్మ రూపమున జరిగి దాని పరిణామము తేల్చబడేవి కొన్ని, తేల్చబడకుండా సమసిపోయేవి కొన్ని. ఇవి ఒకప్పటి కర్మరూపంలో వ్యక్తం కాగలవు. ఇక ఊహారూపంలో ఎప్పటికప్పుడు ఉద్భవించి ఆ క్షణమందే భౌతికంగా అవయవ రూపమందు వ్యక్తమయ్యే కార్యకలాపములు కర్మరూపమును దాల్చుచున్నవి. వీటి పరిణామంపై లోక విషయాలు సాగుచున్న సంగతి జ్ఞానికి అజ్ఞానికి తెలిసినటువంటి విషయమే. దానికి ప్రతి కర్మకు కూడా ఒక్కొక్క ఉపమానం కూడా కలిగి ఉండును. అది ఆయా సమయాలలో ఆయా ఉపమానములను స్మరణకు రాగలవు. ఇందు జ్ఞాని ప్రతి విషయమును కూడా రసస్వరూప సంభూతమైన ఈశ్వర ప్రేరిత విధి కృత్యమని సహించును. శుభములో తబ్బిబ్బు పడడు, అశుభాలలో ఇరికినప్పుడు ఏడవడు. అజ్ఞాని అయినచో తనకు కలిగిన శుభాలకు ఉబ్బి తబ్బిబ్బై మిడిసిపడి గర్వించి అశుభము వక్రించినప్పుడు ఈశ్వరోమని ఏడ్చుచు తాను చేసిన కర్మను మరచి విధిని దూషించును. ఎలాగనగా బాలునియందు మేహవ్యాధి అనారోగ్య రూపమున చూపట్టినప్పుడు అది పూర్వజన్మయందు చేసిన కర్మ అని ఈ జన్మలో ఈ విధంగా పరిణమించినదని చెప్పు పడికట్టు మాట సర్వ అబద్ధము అని చెప్పి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు మనకి తేల్చి చెప్తున్నారండి. ఎందుచేతంటే పూర్వజన్మ అనేటువంటిది మన పీఠం ఒప్పుకోదండి. అందుచేత 84 లక్షల జడ జన్మల తర్వాత కూడా మానవుడు అయితే ముక్తి పొందడం లేదా తిరిగి మరలా జడ జన్మలకు వెళ్ళిపోవడం అనేటువంటిది. కాబట్టి పూర్వజన్మల్లో వచ్చినటువంటి కర్మ అది మళ్ళా సంచిత కర్మ కింద మారడం, మళ్ళా ఆగామ కర్మ కింద మారడం, లేదా ఇంకో కర్మ కింద మారడం అనేటువంటిది మన శాతత్వం ప్రకారంగా మనకి అబద్ధం అని తెలియబడుతుంది అన్నమాట. కాబట్టి ఆ యొక్క విధానంలో మనం చూసుకున్నట్లయితే ముక్తి స్వరూపమైన సాధకుడు పై విషయాలకు అన్యంగా ఉండి విధి కర్మల విధానములు తిలకించుచు వాటి పరిణామములు శుభములుగా మారినట్లు తన సంకల్పంలో ఇమిడిపోయే ఊహలలో నిశ్చయించి త్రయీ సాధన ఆచరించి ఈ యొక్క మహోన్నతమైనటువంటి పరిణామాన్ని శుభాలుగా మారినట్లు తను ప్రయత్నం చేయవలసినటువంటి అవసరం ఉంది. సాధకుడు తన విధి విధానం నుండి కలగబోయే దుష్కృతాలను ముందుగానే గ్రహించి తన తపోశక్తిచే అంటే త్రయీ సాధన, మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధన అనేటువంటి తపోశక్తి చేత వాటిని మీరి ముక్తి సాధించగలడు అని చెప్పి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యులు మనకి ప్రకటించడం జరుగుతుంది. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటి విధి విధానం ప్రకారంగా మనం నిష్కామ కర్మ రూపంలో మన యొక్క విధుల్ని మనం నిర్వర్తించినట్లయితే ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా మనం సేవలు అందించినట్లయితే స్వామి యొక్క ఈశ్వర రసస్వరూప తేజస్సు మన మీద మన కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరింపబడుతుంది అనేటువంటి రహస్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసిందిగా మనవి. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 25వ తేదీ శనివారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి 4 కుటుంబాల్లో
మొదటి కుటుంబం శ్రీ పేరూరి సూరిబాబు, శ్రీమతి కోమలి, కుమారుడు విజయరామ్ సుబ్బారావు, సనా దంపతులు, వారి పిల్లలు ఉమా అరవింద్, నేమై, వీరవిక్రమ్ స్వామివారి శుభాశీస్సులు కోరుతూ పిఠాపురం ఆశ్రమంలో నూతనంగా నిర్మించుకున్న గృహానికి ఆహ్వానం పలికారు. స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు మా మీద, మా కుటుంబ సభ్యుల మీద కూడా ప్రసరం చేయడం జరిగింది. స్వామివారిని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును మా మీద, మా కుటుంబ సభ్యులందరి మీద కూడా ప్రసరం చేయడం జరిగింది. అనంతరం రెండో కుటుంబం శ్రీ ఆర్కే శివరామకృష్ణ, శ్రీమతి మాలతి దంపతులు, కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ ఆర్కే శివరామకృష్ణ, శ్రీమతి మాలతి దంపతులు, కుమారుడు గురుప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం మూడో కుటుంబం శ్రీ చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి గారు, శ్రీమతి సత్య గారు, పాప సిరి, బాబు అభిరామ్ రెడ్డి, విదేశాల్లో ఉన్న బాబు అభిరామ్ రెడ్డికి, పాప సిరికి స్వామి ఆశీస్సులు కోరుతూ వారు స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప ఆశీస్వరూపంలో పొందారు. శ్రీ చింతపల్లి విజయభాస్కర్ రెడ్డి, శ్రీమతి సత్య దంపతులు, పాప సిరి, బాబు అభిరామ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి నాలుగో కుటుంబం త్రిబుల్ వి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి సీతారత్నం దంపతులు, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్వరూపంలో పొందారు. త్రిబుల్ వి సత్యనారాయణ మాస్టారు, శ్రీమతి సీతారత్నం దంపతులు, కుమారుడు విజయబాబు, తల్లి గంగామణి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాల వారు ఒకటో కుటుంబం సానబోయిన నోకరాజు, శ్రీమతి అప్పలరాజు, పెద్ద కుమారుడు రాంప్రసాద్, శ్రీమతి శ్రీదేవి, మనవరాళ్ళు శ్రీ దత్త పూర్ణిమ, శ్రీ అనగా నవీనదరి, చిన్న కుమారుడు కృష్ణకుమారు, శ్రీమతి వీరపుష్ప మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించుకున్నారు. అదేవిధంగా శ్రీ చింతా కుమారస్వామి, శ్రీమతి సత్యసుధా దంపతులు, కుమారుడు ఉమాశాస్సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. మూడో కుటుంబం శ్రీ పెన్మల్లు తిరుపతి రెడ్డి, శ్రీమతి రామ వెంకట సూర్య సుబ్బలక్ష్మి దంపతులు, కుమారుడు వషాకిరణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం శ్రీ నల్లా గోవింద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఐదవ కుటుంబం శ్రీ అల్లవరపు నగేష్, శ్రీమతి గంగాభావని దంపతులు, కుమార్తెలు తోరణశ్రీ, భాగ్యశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరో కుటుంబం శ్రీ గొర్ల రమణ గారు, శ్రీమతి రమాదేవి గారు, కుమార్తె ఉమాసుందరి, కుమారుడు ఉమా ప్రవీణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడో కుటుంబం శ్రీ ఉప్పులూరి ఈశ్వరరావు, శ్రీమతి నూకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదవ కుటుంబం శ్రీ ఆర్కే నటరాజన్, శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. తొమ్మిదవ కుటుంబం శ్రీ బొచ్చు వీరభద్రరావు, శ్రీమతి శ్రీవల్లి మరియు వారి కుటుంబ సభ్యులు. పదవ కుటుంబం శ్రీ బొచ్చు నాగ సందీప్, శ్రీమతి అంజనా పార్వతి మరియు వారి కుటుంబ సభ్యులు. 11వ కుటుంబం శ్రీ రేఖా గంగరాజు, శ్రీమతి అమ్మాజీ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. 12వ కుటుంబం శ్రీ సిద్ధా వెంకటలక్ష్మి, కుమార్తె నిఖిత మరియు వారి కుటుంబ సభ్యులు. 13వ కుటుంబం శ్రీ దర్శన్, శ్రీమతి కీర్తన మరియు వారి కుటుంబ సభ్యులు బెంగళూరు. శ్రీ శ్రీరామ్, శ్రీమతి లక్ష్మీ ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు చెన్నై. 14వ కుటుంబం 15వ కుటుంబం శ్రీ దేశినీడి శ్రీనివాసు, శ్రీమతి గంగాభవాని మరియు వారి కుటుంబ సభ్యులు రాపర్తి నుండి. 16వ కుటుంబం శ్రీ సామిరెడ్డి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 16 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సానబోయిన నోకరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చింతా కుమారస్వామి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పెనుమల తిరుపతి రెడ్డి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ నల్లా గోవింద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అల్లవరపు నగేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ గొర్ల రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ ఉప్పులూరి ఈశ్వరరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఆర్కే నటరాజన్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొచ్చు వీరభద్రరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, బొచ్చు నాగ సందీప్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రేఖా గంగరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, సిద్ధ వెంకటలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దర్శన్, శ్రీమతి కీర్తన మరియు వారి కుటుంబ సభ్యులకి, శ్రీరామ్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దేశినీడి శ్రీనివాస్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, సామిరెడ్డి వరలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేసిన ఆశీస్వరూపంలో ప్రకటింప చేయడం జరిగింది. అనంతరం
హారతి కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు శ్రీ చింతపల్లి అప్పారావు మాస్టారు, శ్రీమతి అప్పలరాజు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖ అప్పలరాజు, శ్రీమతి గంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మొల్లి చిన్న, శ్రీమతి సూర్యావతి, పిల్లలు దేవి, అర్జున్, అత్తమ్మ రమణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అల్లవరపు రుక్మిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ నల్లా సూర్యావతి, కుమారుడు శివగంగ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వినుకొండ బాబురావు, శ్రీమతి రాఘవ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెట్ల వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వాన్పల్లి సూర్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గేసాల పార్వతి వైఫ్ ఆఫ్ సత్యబాబు, ఏడు కాలువలు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చిన్నాల సింహాద్రి, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొప్సిట్ రామచంద్రరావు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ శేశెట్టి రాంబాబు, శ్రీమతి పద్మావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రాయుడు లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రేఖా ప్రకాష్, శ్రీమతి భారతి, పిల్లలు ఉషాకిరణ్, ఉమా జస్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగనాథం వీరబాబు, శ్రీమతి అచ్యుత మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కేదార్శెట్టి అప్పలరాజు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బంద నరసింహారావు, శ్రీమతి లక్ష్మీకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ గణేష్ నారాయణ గారు వారి కుటుంబ సభ్యులు నెల్లూరు, శ్రీ చోడిశెట్టి ఆదినారాయణ, శ్రీమతి అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సైనికుల లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు మాదాపురం, శ్రీ మండల త్రిమూర్తులు, శ్రీమతి శ్రీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు మాదాపురం, శ్రీ కడిమిశెట్టి సూర్యప్రభావతి, కుమారుడు వినాయక గిరిప్రసాద్ రెడ్డి, కోడలు శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు పీఠాపురం, శ్రీ పెనుమల్లు వీర ప్రభాకర్ రెడ్డి, శ్రీమతి వెంకట శ్యామలాంబ మరియు వారి కుటుంబ సభ్యులు ఏపీ మల్లవరం. వీరంతా కూడా స్వామివారి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారందరికీ కూడా వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసారం చేయడం జరిగింది. విరవాడ గ్రామంలో స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీ కాకి సత్యవర ప్రసాద్, శ్రీమతి సావిత్రి గారు ఆరోగ్యం చేకూరాలని స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ ఎండమూరి యేసుబాబు, శ్రీమతి సత్యవతి, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్ళు స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంబాల రత్నం, కుమారుడు సురేష్కు వివాహం జరగాలని స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొమ్మినేడి తాతారావు, శ్రీమతి సత్యవతి, కుమారులు ఉమామహేశ్వరరావు, గణేష్, మనవడు శశాంక్ స్వామి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన సోమరాజు, శ్రీమతి పార్వతి, కుమారుడు సుధీర్, కుమార్తె రేణుక స్వామి శుభాశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ కాకినాడ చిట్టబ్బాయి, శ్రీమతి నాగమణి, కుమారుడు సత్యబాబు, శ్రీమతి నోకరత్నం, కుమారుడు గుర్రాజు, శ్రీమతి శ్రీదేవి రత్నం స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెన్నాడు సత్యబాబు, శ్రీమతి నాగలక్ష్మి, పెద్ద కుమారుడు సుబ్రహ్మణ్యం, చిన్న కుమారుడు వీర వెంకటేష్ స్వామివారి శుభాశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు, శ్రీ పెదపూడి చెంటుబాబు, శ్రీమతి నాగలక్ష్మి, కుమారుడు ఉషాకిరణ్, కుమార్తె నాగదేవి స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ యొక్క 8 కుటుంబాల వారు కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ కాకి సత్యవర ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎండమూరి యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, కంబాల రత్నం గారికి వారి కుటుంబ సభ్యులకి, కొమ్మినేడి తాతారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, యామన సోమరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, కాకినాడ చిట్టబ్బాయి గారికి వారి కుటుంబ సభ్యులకి, పెన్నాడ సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, పెదపూడి చెంటుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు అందజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరవాడ సభ్యులు శ్రీమతి కాకి భీమేశ్వరమ్మ, వైఫ్ ఆఫ్ భూలోకయ్య ఆరోగ్యం బాగుండాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ, శ్రీ గరిపిరెడ్డి బాబురావు, శ్రీమతి అమ్మాజీ స్వామివారి ఆశీస్సులు కోరుతూ, శ్రీ పెదపూడి శ్రీను, శ్రీమతి నోకరత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి యామన రెడ్డమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎండమూరి సూర్యకాంతం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రంగనాథం సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఎండమూరి లక్ష్మి, వైఫ్ ఆఫ్ ఆదినారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి కంద అమ్మాజీ, వైఫ్ ఆఫ్ రాయుడు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జ్యోతుల వేణు, శ్రీమతి సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యామన వీరభద్రరావు, శ్రీమతి అచ్చియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కొమ్మినేడి శేఖర్, శ్రీమతి ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బర్రెడ్డి వీర్రాఘవలు, శ్రీమతి లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 12 కుటుంబాల వారు కూడా స్వామిని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వీరందరికీ కూడా స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు అందజేశారు. మల్లాం గ్రామం నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 2 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ మల్లిపాముల యేసుబాబు, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమార్తె ఉమామహేశ్వరి, మనవలు కైవల్య జ్యోతి, యశ్వంత్ శ్రీ, ఉమా వీర వెంకట రవిచంద్ర, కుమారుడు రాజా, కోడలు నాగచాందిని మరియు వారి కుటుంబ సభ్యులు అంతా కూడా స్వామివారిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిపాముల యేసుబాబు గారికి వారి కుటుంబ సభ్యులకు కూడా దివ్యమైన శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం మల్లిరెడ్డి సూర్యుడు, శ్రీమతి వీరలక్ష్మి, వారి కుమారుడు వీరేషు, కుమార్తె అనూష, అల్లుడు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి శ్రీ మల్లిరెడ్డి సూర్యుడి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సభ్యులు
శ్రీ మల్లిపాముల యేసుబాబు, శ్రీమతి శేషావరలక్ష్మి, కుమార్తె ఉమామహేశ్వరి, మనవల కైవల్య జ్యోతి, యశ్వన్ శ్రీ, ఉమా వీర వెంకట రవిచంద్ర, కుమారుడు రాజా, కోడలు నాగశాంతిని మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్లిపాముల రాము, శ్రీమతి ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మల్లిపాముల లావ్ సత్యబాబు, శ్రీమతి యమున మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ అర్జున్పూడి నాగసూరిబాబు, శ్రీమతి దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా శివ, శ్రీమతి అనితాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి ఈశ్వరమ్మ, కుమారుడు సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బుర్రా సుబ్బారావు, శ్రీమతి నాగలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కేశవరపు పుష్ప, కుమారుడు ఉమా మహేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాటి సూర్యచక్రం, శ్రీమతి సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పాటి రాజబాబు, శ్రీమతి సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాచకొండ ఈశ్వరరావు, శ్రీమతి శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంద అప్పన్నదొర, శ్రీమతి బుచ్చామణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కరెడ్ల గణేష్, శ్రీమతి గణలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ రాసంశెట్టి వీరబాబు, శ్రీమతి తరుణ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది మల్లాం సభ్యులకి కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. గొల్లపురోలు నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి వారు శ్రీ మంచంశెట్టి నాగేశ్వరరావు, శ్రీమతి భవానీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పడాల సూర్యారావు, శ్రీమతి గంగావరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ చుక్కల నూకరాజు, శ్రీమతి ఏసమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఓటా వీరవెంకట సత్యవతి, వైఫ్ ఆఫ్ మల్లేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 4 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మంచంశెట్టి నాగేశ్వర వారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ పడాల సూర్యారావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ చుక్కల నోకరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీమతి ఓటా వీరవెంకట సత్యవతి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసరింపజేశారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న గొల్లపురోలు సభ్యులు శ్రీమతి కోసిరెడ్డి లక్ష్మి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మామిడాల వెంకటలక్ష్మి, వైఫ్ ఆఫ్ మూలయ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి లాలం సత్యవతి, వైఫ్ ఆఫ్ నోకరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ మురాలశెట్టి ప్రభావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కంపరాల సత్యవేణి, వైఫ్ ఆఫ్ అప్పారావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వడ్డి మంగ, వైఫ్ ఆఫ్ మణేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వెలుగుల శ్రీదేవి, వైఫ్ ఆఫ్ సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రామశెట్టి పాదాలమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి చెక్కపల్లి వరలక్ష్మి, వైఫ్ ఆఫ్ నాగేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఆలమూరు ప్రకాశం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి జక్క వీరకుమారి, వైఫ్ ఆఫ్ గోవిందరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ముమ్మిడి అరుణ, వైఫ్ ఆఫ్ సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి ఏలేటి బ్రహ్మరాంబ, వైఫ్ ఆఫ్ సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి గింజాల సుబ్బలక్ష్మి, వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి మైనం వరలక్ష్మి, వైఫ్ ఆఫ్ దుర్గా మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వడ్డీ చక్రలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బాస సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బెజవాడ వరలక్ష్మి, వైఫ్ ఆఫ్ రమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వెలుగుల బేబీ, వైఫ్ ఆఫ్ పెదకాపు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా ఈ 19 కుటుంబాల వారు కూడా స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారిని సాల్వాలతో సత్కరించినటువంటి గొల్లపురోలు సభ్యులకి స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 19 కుటుంబాల వారికి కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. చేబ్రోల్లో స్వామివారిని సాల్వతో సత్కరించినటువంటి శ్రీ అల్లం రామచంద్రరావు, శ్రీమతి కృష్ణవేణి దంపతులు, కుమార్తెలు దీప్తి, శ్రీ సత్య సౌమ్య, మనవలు, అల్లుళ్ళు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ అల్లం రామచంద్రరావు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న చేబ్రోలు సభ్యులు శ్రీ పోతంశెట్టి సోమన్నధర, శ్రీమతి ఉష మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వర్ధినేడి నోకరాజు, శ్రీమతి సత్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ బావిశెట్టి సుబ్రహ్మణ్యం, శ్రీమతి కన్నయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ యాదాల నాగేశ్వరరావు, శ్రీమతి అమ్మాజీ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ దేవి నాగేశ్వరరావు, శ్రీమతి యేసురత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి రమ్యకృష్ణ, తల్లి వీరలక్ష్మి, తండ్రి నాగసూరి సత్యనారాయణ, శ్రీమతి యేసురత్నం మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సిద్ధాని సత్యబాబు, తల్లి ప్రభావతి, తండ్రి బాపన్న మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ భేత సత్యవతి, కుమారుడు మణికంఠ, కుమార్తె భార్గవి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 8 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా చేబ్రోలు నుండి స్వామివారిని సాల్వతో సత్కరించిన శ్రీ అల్లం రామచంద్రరావు వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న 8 కుటుంబాల వారికి కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం వెల్దుర్తి నుండి స్వామివారిని సాల్వలతో సత్కరించినటువంటి 3 కుటుంబాల్లో మొదటి కుటుంబం శ్రీ సూర్నీడి బాబ్జీ, శ్రీమతి జయలక్ష్మి, పిల్లలు శిరీష, శ్రీరమ్య మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నీడి సూర్బాబు, అరుణ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నీడి గంగా మహేశ్వరుడు, భారతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ సూర్నీడి బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సూర్నీడి సూర్బాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ సూర్నీడి గంగా మహేశ్వరుడు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి దివ్యమైనటువంటి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వెల్దుర్తి సభ్యులు
శ్రీ సూర్నిడి వీరబాబు దేవి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, సూర్నిడి భాస్కర్రావు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సూర్నిడి లక్ష్మి సత్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ కరిణి అప్పలరాజు మరియు వారి కుటుంబ సభ్యులు, వీరవరెడ్డి తులసివేణి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ సక్కుల సత్యవేణి రాంబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ జల్లిగంపల లక్ష్మీకృష్ణ దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు, రాసంశెట్టి భద్రమ్మ త్రాసు దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 8 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారికి శుభాశీస్సులు ప్రసాదించారు. ముందుగా వెల్దుర్తి నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ సూర్నిడి బాబ్జీ గారికి వారి కుటుంబ సభ్యులకి, సూర్నిడి సూర్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, సూర్నిడి గంగా మహేశ్వరుడు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి 8 కుటుంబాల వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఎఫ్కే పాలెం నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి నాలి వెంకటలక్ష్మి వైఫ్ ఆఫ్ వీరభద్రరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బడిగంటి శ్రీదేవి వైఫ్ ఆఫ్ శ్రీను మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బస్వ అమరావతి వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి బస్వ భాగ్యవతి వైఫ్ ఆఫ్ సూర్యబాబు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి వెంపటాపు సావిత్రి వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పడాల సత్యరమాదేవి లేట్ రఘురామ్ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి సైతాన రూపాదేవి వైఫ్ ఆఫ్ వెంకటరమణ మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీమతి పిల్ల సూర్యావతి వైఫ్ ఆఫ్ గణబాబు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 8 కుటుంబాల వారు కూడా ఎఫ్కే ఫైల్ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారందరికీ స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోకివాడ నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీమతి నామ అర్జువేణి వైఫ్ ఆఫ్ శివయ్య మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొనగా వారికి కూడా స్వామి శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం దుర్గాడ గ్రామ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించగా స్వామి దుర్గాడ గ్రామస్తులందరికీ కూడా శుభాశీస్సులు ప్రసాదించారు. అనంతరం దుర్గాడ గ్రామ సభ్యులంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి దుర్గాడ సభ్యులందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. పిఠాపురం నుండి శ్రీ గెడ్డమూరి శ్రీనివాసరావు, శ్రీమతి నాగదేవి, పెదబాబు సంజీవి, చిన్నబాబు సాయి గణేష్ మరియు వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా మేడపాడు నుండి తిరగటి కృష్ణ, శ్రీమతి సీతబాబు, కార్తీక్, పాప డయానా మరియు వారి కుటుంబ సభ్యులు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ గడ్డమూరి శ్రీనివాసరావు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ తిరగటి కృష్ణ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించాయి. పిఠాపురం నుండి శ్రీ పాల్పర్తి వెంకటేశ్వరరావు లేట్, శ్రీమతి మణిమాల, బాబు ఈశ్వరతేజ, పాప జ్ఞాపిక స్వామివారి ఆశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యుల హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఇసుకపల్లి గ్రామం నుండి శ్రీ అత్తి వెంకట శ్రీ ఆంజనేయం వారి కుటుంబ సభ్యులు హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏప్రిల్ 25వ తేదీ శనివారం నాడు కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణం మరియు అనేక గ్రామాల్లో స్వామివారి యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కన్వీనర్ శ్రీ గోసుల రమణ గారికి, పిఠాపురం డివిజన్ కన్వీనర్ శ్రీ ఆర్కే శివరామకృష్ణ గారికి, సూర్నిడి బాబ్జీ గారికి, వి విజయబాబు గారికి, కాకి సావిత్రి గారికి, మల్లిపాముల శేషావరలక్ష్మి గారికి, ఎం నాగేశ్వరరావు గారికి, శకునాల రత్నం గారికి, ఏ రామచంద్రరావు గారికి, నాలి వెంకటలక్ష్మి గారికి మరియు ఇంకా అనేక మంది గ్రామ కార్యకర్తలకు, సభ్యులకు అందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళెం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములు నీ పేరు పేరున కూర్చి నీరాజనములు నీ పేరు పేరున కూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ
जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनु स्वामी हारती जय जय हारती परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु परमा भक्तुलु ज्ञान भरित सात्वी मणुलु करमुलु मोक्षि वीरी पल्लेरमुननि हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनु स्वामी हारती जय जय हारती परतत्त्वते जमुना वरमुलु माकिच्चे परतत्त्वते जमुना वरमुलु माकिच्चे अरयुमु मरानीशा सद्गुरु नरसी नटुलनिदिगो हरयो हुस्सेन शा सद्गुरु नरसी नटुलनिदिगो हरयो मोहियुद्दीन बादुषा सद्गुरु नरसी नटुलनिदिगो हारती जय जय हारती श्री गुरुदेवा हारती जय जय हारती गै कोनु स्वामी हारती जय जय हारती हारती जय जय हारती। మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతి అనంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. శుభం.